హైదరాబాద్లో బంజారాహిల్స్లోని హీరా గ్రూప్ సంస్థల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. నౌహీరా షేక్ ఇల్లు, ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. భారీగా నిధులు గోల్మాలైనట్టు గుర్తించారు. విదేశీ పెట్టుబడులపై కూడా ఆరా తీస్తున్నారు. నౌహీరా ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తుంది ఈడీ. టోలీచౌకీలోని 81 ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు 380 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. మరో 600 కోట్ల పైచిలుకు ఆస్తులపై ఈడీ విచారణ చేస్తుంది. దేశవ్యాప్తంగా నౌహీరా షేక్పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో బంజారాహిల్స్లోని హీరా గ్రూప్ సంస్థలు సోదాలు నిర్వహించింది ఈడీ అధికారులు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ లో ఈడీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని హీరా గ్రూప్ సంస్థలు అయితే ప్రస్తుతం మీరు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హీరా సంబంధించి నౌహీరా షేక్ ఇల్లు అలాగే ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా భారీగా నిధులు గోల్మాల్ అయినట్లు హీరా సంస్థకు సంబంధించి గుర్తించిన ఈడీ అధికారులు ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులపై ఈడీ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా నౌహీరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అధికారులు అయితే అటాచ్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా టోలీ చౌక్లోని 81 ప్లాట్లను ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 380 కోట్లు ఈడీ అధికారులు అయితే అటాచ్ చేశారు. మరో 600 కోట్లు పైచిలుకు ఆస్తులపై ఈడీ విచారణ అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నౌహీరా షేక్ పై 60కి పైగా కేసులు అయితే నమోదైనవి. ఈ నేపథ్యంలోనే మిగతా నిధులు గోల్మాల్ అయినాయంటూ కూడా ఈడీ అధికారులకు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసినట్టయితే విదేశీ పెట్టుబడులపై అయితే ముఖ్యంగా ఫోకస్ అయితే చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే దేశవ్యాప్తంగా నౌహీరా షేక్ పై 60 కేసులు నమోదవడంతో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే టోలీ చౌక్ లోని 81 ప్లాట్లను అయితే ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సుమారు దీని విలువ వచ్చేసి 380 కోట్లు ఉంటుందని కూడా తెలుసు. ముఖ్యంగా మరొక 600 కోట్లు పైచిలుకు ఆస్తులపై అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్.